హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. 10 రోజుల దాకా నిలవ ఉండే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సీ జార్‌లో ఒక కప్ అటుకులు తీసుకున్నాము. దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. దీనిలో అరకప్పు బియ్యం పిండి తీసుకుందామండి. మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బియ్యం పిండి. 2 మంచిగా కలిపేసుకుందాము. ఇక్కడ మనం మెజర్‌మెంట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఒక కప్ వచ్చిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ దాకా పిండి మిగిలింది. చూడండి కప్పు. దీన్ని మిక్సింగ్ బౌల్‌లో వేసుకొని ఎందుకంటే మనకి మెజర్‌మెంట్‌కి నీళ్ళు తెలియాలి కాబట్టి మెజర్‌మెంట్ చేసుకున్నాము. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచిగా మనకి నూనెలో వేగిపోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట. ఫ్లేవర్ బావుంటుంది. ఇది ఇలా వేగిన తర్వాత దీనిలో 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకుందామండి. మనకి పిండి ఒక కప్పు వచ్చింది కాబట్టి 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని నానబెట్టుకున్నామండి ఒక 15 నిమిషాల పాటు. దాన్ని కూడా వేసుకుందాం ఇప్పుడు. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, మనకి నీళ్ళు మంచిగా తెరలాలండి. నీళ్ళు తెరులుతూ ఉండగా ఇప్పుడు దీంట్లో మనం పక్కన పెట్టుకున్న ఒక కప్పు పిండి వేసేసుకుందాము. అరకప్పు బియ్యం పిండి తీసుకున్నాము. అటుకులను మిక్సీ పట్టుకుంటే మనకి అరకప్పు అనేది వచ్చింది పిండి. కరెక్ట్‌గా ఒక కప్పు ఉందండి. పిండి వేసుకున్నాక స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఇలా మంచిగా దీన్ని కిందకి పైకి కలుపుతా మిక్స్ చేసుకున్నామంటే పిండంతా మనకి మంచిగా కుక్ అవుతుందనమాట. అటుకులు ఇక్కడ నేను మీడియం అటుకులు తీసుకున్నానండి. పల్చటివి కానీ, మీడియంగా కానీ తీసుకున్నారంటే మనకి నీళ్ళనేది కరెక్ట్‌గా సరిపోతుంది. అదే ఇంకా ముద్దటుకులు తీసుకున్నారనుకోండి మీరు, నీళ్ళనేది మెజర్‌మెంట్ మారుతుందండి. దానికి తగినట్టుగా నీళ్ళనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. పిండి మనకి చక్కగా ఉడికింది అతుక్కోవట్లేదుగా చేతికి. స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. 2 నిమిషాల తర్వాత చూద్దాము. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పిండి మంచిగా కలుపుకోవాలండి. మనకి లైట్‌గా వేడి తగ్గింది గానీ, ఇంకా వేడిగానే ఉంది పిండి. వేడిగా ఉండగానే కలిపేసుకోవాలి. దీనిలో కలుపుకోవటం కష్టం కాబట్టి దీన్ని ఒక ప్లేట్‌లోకి నేను మార్చాననమాట. అరచేత్తో మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకుందామండి పిండి. అప్పుడే మనకి మంచి స్మూత్‌గా వస్తుంది పిండి. మొత్తం ఇలా చక్కగా మనం ఒక దీనికిలాగా రెడీ చేసుకుందాము. ఇప్పుడు దీనిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని ఇలా పొడవుగా చేసుకుందామండి మనం ఫింగర్స్ లాగాను.
మీకు నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. మీరు చెక్కల్లాగా కూడా కావాలంటే చేసుకోవచ్చండి. ఈరోజు నేను పిల్లలకి నచ్చే విధంగా ఫింగర్ షేప్‌లో చేశాననమాట. చాలా సింపుల్ స్నాక్ అండి. చేసుకోవటం అయితే చాలా ఈజీ. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనకి కడాయిలో నూనె వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత పట్టినన్ని వేసుకొని చక్కగా 2 పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము. పిల్లలకి స్నాక్ బాక్స్‌లో కానివ్వండి, సాయంత్రం టీ టైమ్‌లో కానివ్వండి, అప్పటికప్పుడు చేసుకొని తినటానికి బావుంటుంది. ఒక 10 రోజుల దాకా నిలవుంటాయండి. స్టవ్ వచ్చేసి మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. లేదంటే పైన మనకి కలర్ మారిపోతుంది. కానీ లోపల పచ్చిదనం ఉంటుందండి. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయన్నమాట. తీసేసుకుందాము. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఎన్నో స్నాక్ రెసిపీస్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, తర్వాత స్టీమ్డ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు ఫింగర్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత కావాలంటే వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి డీప్ ఫ్రీజర్‌లో 15, 20 డేస్ దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామనుకోండి చక్కగా మనకి మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయన్నమాట. లేదంటే పైన క్రిస్పీగా ఉంటుంది. లోపల మనకి మెత్త మెత్తగా ఉంటుంది. చూసారు కదా! చక్కగా ఫ్రై అయిపోయినాయన్నమాట. మంచి క్రిస్పీగా. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి మంచి క్రిస్పీగా చూసారు కదా! లోపల చక్కగా మనకి గుల్లగా మంచి టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.